ఢిల్లీలో దాదాపు ఒక నెల రోజులు బట్టి స్కూళ్ళకైతే బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అలాగే మెయిల్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత బూటకపు బెదిరింపులని తెలిసింది. కానీ ఈ బూటకపు బెదిరింపు కాల్స్ వెనుక, మెయిల్స్ వెనుక ఎవరున్నారనేది పోలీసులు తీవ్రంగా చర్చ జరిపారు. అయితే ఇందులో తెలిసినటువంటి షాకింగ్ నిజాలేంటంటే, ఈ బెదిరింపు మెయిల్స్ వెనుక ఉన్నది ఆ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులే అని తేలి అందరూ కూడా షాక్ అయ్యారు. నిజానికి ఒక విద్యార్థే దాదాపు 12 మెయిల్స్ అయితే పెట్టాడు. తన స్కూల్‌లో పరీక్షలు రాయడం ఇష్టం లేక ఆ పనైతే చేశాడు. తన స్కూల్‌కి మాత్రమే బెదిరింపు కాల్స్, మెయిల్స్ చేస్తే పోలీసులకి, అలాగే స్కూల్ యాజమాన్యానికి అనుమానం వస్తదని అన్ని స్కూళ్ళకి గూడా పంపించాడు. మరికొన్ని స్కూళ్ళకి గూడా పంపించాడు. అలాగే మొత్తం 23 బెదిరింపు కాల్స్‌లో మరో 3 బెదిరింపు కాల్స్ విషయంలో కూడా ఎంక్వైరీ చేస్తే ఆ విచారణలో కూడా విద్యార్థులే ఉన్నట్లు తేలింది. అంటే పరీక్షలు రాయడం ఇష్టం లేక మాత్రమే ఈ బెదిరింపు కాల్స్ అయితే ఇవ్వడం జరిగిందని విద్యార్థులు చెప్పడం జరిగింది. అయితే మన విద్యా వ్యవస్థ విషయంలో మార్పులు తేవాల్సినటువంటి పరిస్థితి కూడా చాలా ఉంది. ఎందుకంటే విద్యార్థులు పరీక్షలు రాయడానికి భయపడేది కేవలం బట్టి పట్టి చదవడం, మార్కులకు మాత్రమే మనం విలువివ్వడం కూడా దీనికి ఒక కారణంగా చెప్పొచ్చు. ప్రాక్టికాలిటీ లేదు మన స్కూళ్ళలో గానీ, కాలేజీల్లో గానీ. ఈ ప్రాక్టికాలిటీ గనక లేకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులొస్తాయి. ఒక ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థి ఇంత తెలివిగా ఉపయోగించాడంటే, ఆ తెలివిని దేశంపై ఉపయోగించేలా మనం మార్చుకోవాలి.